సచ్చిదానందము, సత్చిత్ ఆనందము. ఇది ఇవ్వగలిగిన వారు శంకరాచార్యుల వారు. కాబట్టి గురువు లేరని బెంగపెట్టుకోక్కర్లేదు, గురువు ఉన్నా శంకరాచార్యుల వారి పాదములు విడిచిపెట్టక్కర్లేదు. గురువుల్లో శంకరాచార్యుల వారిని చూడొచ్చు. శంకరాచార్యుల వారి పేరెత్తేటప్పటికీ గురువుగారు కూడా శంకరాచార్యుల వారినే పూజ చేస్తారు. కాబట్టి శంకర భగవత్పాదుల పట్ల ఆ ప్రీతి, ఆ భక్తి ఎవరికి ఉందో ఆయన బొడ్డెక్కించేస్తారు, వాళ్ళని సంసారమును దాటిస్తారు. కాబట్టి బ్రహ్మజ్ఞాన ప్రదాయకాయ నమః అంటారు. కఠోపనిషత్ ఈ బ్రహ్మజ్ఞానము చేత తెలియబడేటటువంటి విషయం గురించి చెప్తుంది. నజాయతే మ్రియతే వా విపశ్చిన్నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ అదో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అంటుంది. భ్రాంతి, మాయ ఉన్నంతసేపు ఇది నేను అంటుంటాడు. ఇది చచ్చిపోతూ ఉంటుంది, ఇది పుడుతూ ఉంటుంది, ఇది వికారమును పొందుతూ ఉంటుంది, భ్రాంతికి లోనవుతుంది, దీనికి అన్నీ ఉంటాయి. కానీ అసలు ఇది దేని చేత తొడుక్కోబడిందో అది చచ్చిపోయేది కాదు, అది పుట్టేది కాదు, అది ఇంతకుముందు ఉన్నది కాదు, ఇక పైన లేనిది కాదు. దీనికి అన్నమయ కోశమని పేరు. అన్నమయ కోశము అంటే ఇది పుట్టడానికి ముందు ఉండదు, ఇది పుట్టిన తర్వాత ఉంది. మా అమ్మగారి కడుపులోంచి బయటికి వచ్చిన తర్వాత ఉన్నది. ప్రాణం పోయిన తర్వాత ఇది లేదు, ఇక చనిపోయినది, ఇక లేదు.